Hi guys, this is part 2 of Pochampalli handloom saree making documentary. యా ఇది స్టార్ట్ చేసే ముందు నవీన్ గారు కొద్దిగా చిన్న స్పీచ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని పోస్ట్ లంచ్ అయిన తర్వాత చూడండి, మిస్ అవ్వద్దు. ఆ స్పీచ్ వినిన తర్వాత మేము ఇంకా లంచ్ చేసి స్టార్ట్ అవుతాము. color, we convert them into color, black and white. So instead of that, we practice seeing the surrounding in black and white. Okay. So whenever you see black and white, don't shoot everything in black and white. There should be criteria to fulfill. So there is a zone system. This is invented by Ansel Adams. He is a landscape photographer. So complete white to complete black. So if you see this, okay. So there are different shades of black and white. So these different shades has to fulfill all the zones, then it perfectly black and white fit into black and white. I mean, we have to include maximum zones of the black and white rays also system. Okay. So if you shoot in RAW, even if you export the same file into Lightroom, it will show color only. It will not show black and white. But if you shoot only JPEG, then showing black and white. Okay, so whenever you try black and white, try to shoot in complete RAW. RAW file. Raw file, but black and white mode. Black and white. Just only we see it. Because if it is JPEG, we can retrieve the colors. If it is RAW file, we can convert it into black and white because we already saw the picture as a preview. We can convert them into color of black and white as per our. సో గైస్ చూసారుగా నవీన్ గారు చెప్పిందంతా, అది ఫాలో అయ్యామన్నారు. తర్వాత ఫుడ్ తింటాకు వచ్చేసాం. మీల్స్ పొటాటో కర్రీ, దాల్, క్యాప్సికమ్, ఒక చట్నీ, చిప్స్ ఇచ్చారు. బాగుంది. వీళ్ళు మా మీల్స్ బ్యాచ్. ఎదురుగా నాన్ వెజ్ బ్యాచ్ ఉన్నారు, ఎదురు కూర్చున్నారు. ఒక చోట ఒక 40 minutes రిలాక్స్ తీసుకుంటా ఆగాము. అక్కడ ఒక బటర్ఫ్లై కనపడింది, బాగుంది. అసలు ఆ డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉందో. చాలాసేపు మాకు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది బటర్ఫ్లై. ఇంకొంతసేపు మేము ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, మీకు ఎక్కడైనా కష్టం అవుతుందా ఏంటి అని సరదాగా మాట్లాడుకున్నాం. ఈ టాపిక్ అంటే దాని గురించి అదే కొద్దిగా దేని గురించి జోకులు వేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇది కాదా? రాయలసీమ. ఓ కత్తి తీస్తారేమో. రిలాక్సేషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది. పార్ట్ 1లో చూసుంటే స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాము, చూసారా? స్టార్టింగ్ పార్ట్ 1 వీడియోలో స్టార్టింగ్ చూపించాను, ఇక్కడ శారీస్ చేస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చామన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ అన్నిటికీ బ్లాక్ అండ్ వైట్ ట్రై చేయమన్నారు నాన్న గారు. ఆ వీడియో స్టార్టింగ్ చూసుంటే పార్ట్ 2 వీడియో చాలా బాగుంది. ఇదంతా బాగా సెటప్ చేసుకున్నారు. అసలు ఇది ఒక్కొక్క శారీ చేయడానికి 5 days పట్టుద్దంట. నాకు వినగానే షాక్ వచ్చేసింది. 5 days అందులోనూ మొత్తం 5 daysకి ఒక శారీ అంటే 4 శారీలకి ఒక 1 month పట్టుద్దంట. ఒక 4 శారీలు 8 శారీలు అవడానికి ఒక 1 month పట్టుద్దంట. నాకైతే మైండ్ పోయింది. 1 monthకి ఒక్కొక్క శారీ మీద వాళ్ళకి డబ్బులు ఇస్తారంట. శారీ ఇంత అని అలా ఇస్తారంట. మా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు ఫొటోస్ తీయడం. మాత్రం చాలా బాగుంది. వీడియోలు ఫోటోలు బాగా వచ్చినాయి. ఈ వీడియో ఎండింగ్లో మీకు అన్నీ ఫోటోలు వీడియోలు చేస్తాను. పార్ట్ 1లో పార్ట్ 2లో కూడా కొంచెం చూడండి, చాలా బాగుంది. యాక్చువల్గా వాళ్ళు శారీ ఇలాగా అక్కడి నుంచి గోడౌన్ నుంచి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇలా
ఒక్కొక్క దానికి పెట్టుకుంటారనమాట డిజైన్ వైజ్గా. ఆ డిజైన్ వైజ్గా పెట్టుకొని ముందు అంటున్నారు చూడండి, ఇది నార్మల్ అక్కడ డిస్ప్లే శారీ వేసింది చూపించడానికి కస్టమర్స్ ఎవరికైనా. మీరు వచ్చి కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. అక్కడ షాపు స్టోర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా స్టోరు. దేనికి స్టాండ్ దేనికి? స్టాండ్ దేనికంటే బేస్ కోసమా? చూడండి అదంతా డిజైన్ అయిన తర్వాత మధ్యలో చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టడానికి అలా కొడుతున్నారు అనమాట. వైట్ మధ్యలో క్లాప్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, అది ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ ఆయన ముందుకి వెనక్కి అంటున్నారు చూడండి. ఆ మధ్యలో ఒక స్టిక్ లాంటి ఉంటుంది, అది అటు ఇటు తిరుగుద్ది, అది కూడా చూపిస్తా అదేంటిదో అలా తిరుగుద్దో కూడా. ఇప్పుడు మధ్య మధ్యలో వైట్ దాంట్లో డాట్స్ పెట్టడానికి డిజైన్ ఇప్పుడే చేసేస్తున్నారు అన్నమాట, నేస్తున్నప్పుడే. ఇదిగోండి ఈ డబ్బాలే గోడౌన్ నుంచి తీసుకొస్తున్నారనమాట ఇవన్నీ వాళ్ళు. అదిగోండి థ్రెడ్స్ చూసారు ఎంత బాగున్నాయి. కింద కూర్చొని యాక్చువల్గా నించోవడమే కాదు, నించొని అటు ఇటు తొక్కుతారనమాట. మన కుట్టు మిషన్ అలా సైక్లింగ్ చేస్తారో అలాగా. అక్కడ థ్రెడ్ వెళ్తుందా, అటు ఇటు వెళ్ళేటప్పుడు ఒక థ్రెడ్ ఇటు ఒక థ్రెడ్ అటు అలా వేసుకుంటూ వెళ్తుంది అనమాట. అటున్నప్పుడు ఆ థ్రెడ్ అటు ఒకసారి ఇటు అటు, అప్పుడు ఒక శారీ ఇలా ఫామ్ అవుతుంది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఫోటోలు మీరు ఎంత బాగా కావాలంటే అంత బాగా తీసుకోవచ్చు. చాలా బాగుంది ప్లేస్. నాకైతే ఈ శారీ మేకింగ్ 5 రోజులు అనగా నాకు మరిపోయింది. ఈ మెయిన్ పార్ట్ అంతా పైన ఉంటుంది, అది అవ్వడానికి అంతా వస్తుంది. అవ్వడానికి పైనుంచే థ్రెడ్స్ నుంచి అవుతుంది అంతా. అలా బ్యాలెన్స్ చేసుకుంటూనే అదంతా ఇటు చేయగలం, లేకపోతే అవ్వదు. నేను మెకానిజం అంతా పైన ఉంది. ఈ నేరు రిపేర్ చేసుకుంటున్నారు ఇంట్లో, నేను అలా వీడియో తీస్తాను. ఇందులో ఈ ఫ్రేమ్లో కూడా మంచి ఫోటో తీయచ్చు. ఇక్కడ చూడండి అది ఒక స్టిక్ లాంటిది వెళ్తుంది కదా, అటు ఇటు వెళ్ళేటప్పుడు థ్రెడ్ చూసారా అలా వెళ్తుంది అనమాట థ్రెడ్. అది ఒకసారి టైట్ చేసుకొని ఇంకా సమానంగా ఒక లేయర్గా ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. అలా అయిన తర్వాత లేయర్గా అప్పుడు శారీ 5 days నార్మల్గా ఒక చీరకి తీసుకుంటారా లేకపోతే డైలీ వైజ్ తీసుకుంటారా? ఎన్ని చీరలు ఉంటాయి? 5 daysకి ఎన్ని చీరలు అవుతాయా? 5 days ఒక చీర 5 days, ఒక నెల 15 రోజులు పడుతుంది. 8 చీరలు. ఆ 8 చీరలు చేసినందుకు ఇస్తారా? కొన్ని తీసుకుంటారు, ప్రతి లాస్ట్ మొత్తం తీసుకుంటారు. డెలివరీ చేయడం ఒక 15 రోజులు దాకా 20 రోజులు దాకా ఇట్లా. ఫైవ్ డేస్ అయిన తర్వాత ఇంకా మీ స్టోర్లో పెట్టేస్తారు. ఒక్కొక్కసారి
4,000 నుంచి 8,000 వరకు స్టార్ట్ అవుతాయి అంట. ఇది స్టోర్ బాగుంది, చిన్నగా నీట్గా పెట్టారు. చూసారా బొమ్మలా ఉంది, సరే బట్టి చాలా బాగుంది. ఇక్కడ మన దగ్గర లేరు ఈ డిజైన్ లేరు. ఈ డిజైన్ ఉందా, ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ తయారైంది. ఇక్కడ ఏం చూపిస్తే వాళ్ళు నేను గీట్ చేస్తారు అంతే. మళ్ళీ ఇక్కడ థ్రెడ్ ఉందా, ఇది కూడా మిక్సింగ్ ఉంటుంది. ప్యూర్ పట్టు ఉండలేదు, ప్యూర్ పట్టు ఇక్కడ మిక్సింగ్ ఓకే మిక్సింగ్ ఇక్కడ అసలు అంతా ఇది మీరు ఇక్కడ అది మా కొంచెం అంటే మీ ఆలోచన ఏంటిది? మీకు జిగేలు కొనాలి కలర్ అంటే మీరు ఇక్కడ నుంచి సిల్క్ తీస్తే వాళ్ళది కాటన్ అక్కడ చేసుకుంటారు. ఓన్లీ డిజైన్ కట్టింది ఇక్కడ మా వాళ్ళు కట్టి పంపిస్తారు. వాళ్ళకి రాదు, వర్క్ రాదు. డై అక్కడే చేస్తారు. డై అంత ఇక్కడ అయితే జస్ట్ వ్యూ ఒక్కడికి అక్కడికి వెళ్తారు. వ్యూ ఒక్కడే అక్కడ చేస్తారు. వాళ్ళు మిక్సింగ్ ఇదే చేస్తారు, మిక్స్ థ్రెడ్ పెట్టి చేస్తారు. అంటే అక్కడ ఎందుకు బ్రో సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడుతున్నాడు. మరి ఇక్కడ ముడిసరికి అంత ఇక్కడ తయారు చేయాలి. అది డిఫరెంట్ అంటే గ్రీన్ పింక్ కాంబినేషన్ 10 ఉంటాయి. 7 సో స్టోర్ దగ్గర అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా మేము క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. ఇంకా ఫోటో వాక్ చేయడానికి వెళ్తున్నాం, స్ట్రీట్ ఫోటోగ్రఫీ. అలా వెళ్తున్నప్పుడు నైట్ బతుకమ్మ జరిగిందన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది చాలా ఏం మాట్లాడకుండా కోఆపరేట్ కూడా చేశారు ఫోటోలు తీర్చుకుంటామంటే. ఈ వీడియో ఎండింగ్లో మీకు వీడియోలు ఫోటోలు అన్నీ పెడతాను, చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ప్లీజ్, మర్చిపోవద్దు. అప్పుడే నేను ఏ వీడియోలు పెట్టినా మీకు ఫీడ్లోకి వస్తూ ఉంటాయి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే, లేకపోతే రావు. మీరు ఎప్పుడు వీడియోలు చూసినా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా నచ్చలేదు అంటే ఫోటోలు కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.